ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఒక రాష్ట్రంలో ఇంక అసలు సమస్య లేదు, జూబ్లీ హిల్సే పెద్ద సమస్య అన్నంత హోరాహోరీగా చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అంత అవసరం ఏమొచ్చింది? మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు దీంతో ఏమన్నా ప్రభుత్వం వచ్చేది ఉందా, లేకపోతే అలా ప్రభుత్వం పోయేది ఉందా? ఎందుకు ఇంత దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మీకు? ఒకటి గుర్తుంచుకోవాలి ఆది గారు, ఇప్పుడు మనం గతంలో కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా చనిపోయిన స్థానంలో ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరిగినా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీ మొత్తం క్యాడర్ను మోహరించి అక్కడ గెలుపుకోవటంలో వాళ్ళు శ్రమించిన సందర్భం ఉన్నది. ఈనాడు జరుగుతున్న ఒక ప్రత్యేకమైన ఎన్నికలు చెప్పవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా జూబ్లీ హిల్స్ ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారని. ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నామంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల కాలం పూర్తవుతున్నది. ఈ 22 నెలల్లో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏమన్నా ఒరగబెట్టిందంటే గుండు సున్నా, ఏం లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో మనం ఈ ఎన్నిక మంచి మొక మీద వచ్చిన ఎన్నికలు. అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. డెఫినెట్గా దీన్ని ప్రజలు వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి రేపు భవిష్యత్తులో. కాబట్టి తప్పకుండా ప్రజలకు గుర్తించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి